ఆ నంబర్స్ పైన మీరంతా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా జనసేన ఏ విధంగా ఉందో అయితే ఇంకా చెప్పలేము. కృష్ణవేణి గారిని అడగాలి ఆ క్వశ్చన్. సో మరి మీరు చెప్పండి. అండ్ స్టిల్ రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ ఒక్కసారి మీకు కేటాయించిన నంబర్ కి సంబంధించి సమీక్షించుకోవాలని కూడా అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు కదా, చెప్పండి. పునఃసమీక్ష అంటే మీకు ఇచ్చిన నంబర్ కి సంబంధించి అండ్ మీరు మీ పార్టీలో ఎవరెవరికి ఆ సీట్లు కేటాయిస్తున్నారు వీటికి సంబంధించి. మా పార్టీలో పార్టీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు, పార్టీకి 10-20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు, తర్వాత పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళకి ముఖ్యంగా అవకాశాలు వస్తాయి. అదే సమయంలో కొన్ని గెలుపు గుర్రాలనుకున్న వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి. మొత్తం మీద సామాజిక న్యాయ సమతుల్యతతో బీసీలకి అందరికి కూడా అవకాశాలు వస్తాయమ్మా. బ్యాలెన్స్ గా ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. సరే, అదే సమయంలో మీరు పొత్తు అన్నారు కదా, పొత్తు అనేది ఇది మేము తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న పొత్తు కాదమ్మా, ఇది ప్రజలు పెట్టుకున్న పొత్తుది. ఎందుకంటే ప్రజలు చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు దించాలని డిసైడ్ అయ్యారు. దించాలని డిసైడ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇది వ్యతిరేక ఓటు చేయకూడదన్న ఆయన సంకల్పం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయారు చాలా స్పష్టంగా. హైదరాబాద్ వచ్చారు కదా, హైదరాబాద్ పైన కూడా బాగా తెలంగాణ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు. భ్రష్టాచార ప్రభుత్వం అన్న తర్వాత ఈ ప్రభుత్వాన్ని దించడం అనేది ప్రజా అవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని వర్గాలు కుదిలైపోయాయి. మేము గత 4 ఏళ్లుగా చెప్తున్నాం. 4 ఏళ్లుగా ఆయన ఒక్క రూపాయి డబ్బులు సంపాదించకుండా ఉన్న డబ్బులన్నింటినీ ఖర్చు పెట్టడము, లేకపోతే ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడము, ఈ రోజు రాష్ట్రం 11 లక్షల కోట్లకు అప్పుల పాలు కావడము. అదే సమయంలో ఢిల్లీ నుంచి ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులు, ఎస్సీలకు సంబంధించిన మాలా మాదిగ రిలీఫ్ కార్పొరేషన్కి ఇచ్చే డబ్బులు మొత్తం కూడా ఈయన డైవర్ట్ చేయడము, అదేవిధంగా ఎస్సీ సప్లై నిధులు డైవర్ట్ చేయడము, వీటన్నిటితో పాటు కూడా దళితుల ఆత్మగౌరవ దెబ్బతిన్నది. ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్య వర్గ వాళ్ళని చంపేసి, ఆ చంపేసిన వ్యక్తులు కూడా పక్కన జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతూ ఉంటే చూసి దళితులకు కానీ దళితేతరులకు కానీ ప్రజాస్వామ్య ప్రియులుగా రక్తం మరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్థాయికి అది దిగజారిపోయారనాలా, లేకపోతే అది నిస్సిగ్గనాలా, ఏమనాలో కానీ మొత్తం మీద హంతకులు పక్కన పెట్టుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి ఈయనొక్కడే నాకు తెలిసి ఇండియాలో. మిగతా వాళ్ళు కొంచెం బెరుగ్గా ఉంటారు. తానే తప్పు చేశాడు, హత్య చేసి ఒప్పుకున్న అనంతబాబుని కూడా పక్కన పెట్టుకుని తిరిగాడంటే దట్ ఈస్ ద జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆయన్ని పనిష్ చేశాము, మేము వద్దంటున్నా, మేము ఎక్కడికి వెళ్ళినా సభలు పెడితే మాతో పాటే వస్తున్నారు అని అంటున్నారు. అలా ఎలా వస్తారు? సీఎం ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది కదా, సీఎం దగ్గరికి ఎవరంటే ఇప్పుడు మీరైనా బాగాలేరు, నేను సీఎం అప్రూవల్ అనేది లేకుండా ఎలాంటి పరిస్థితులు ఎవరు అక్కడ పోలేరు. అంటే నేనేమంటానంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి దిగజారుడు ఆలోచన విధానం నిదర్శనం. అలా చేయకూడదు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఎక్కడగాడ హంతకులు పక్కన పెట్టుకొని తిరిగితే ఏమవుతుందంటే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. పైగా దళితుల్ని, వాళ్ళకి దళితులు అనే వాళ్ళు ఈ రోజు వాళ్ళకి హక్కులు లేక ఆత్మగౌరవం దెబ్బతిని మానసిక క్షోభ గురవుతున్న ఆ వర్గాలని మనం వీలైనంత వరకు ఏం చేయాలంటే ఒక రక్షక కవచంగా ఉండాలి. ముఖ్యమంత్రి పీఠం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఈ వర్గాల ప్రయోజనం కోసం వచ్చింది. ఆ వర్గాలని కేవలం మేము బటన్ నొక్కుతున్నాము, మీరు బతికేసేయండి అంటే ఇది కాదు కదా. బటన్ నొక్కడం ఒకటే పరమావధి కాదు కదా. దళితులకి ఆత్మగౌరవం కూడా ముఖ్యం. మీరు చంపుకుంటా పోతే దళితులు గమ్ముకుంటారా? అదే సమయంలో ఈ రోజు మద్యం తీసుకోండి. మద్యం అనేది ఈ రోజు ఖచ్చితంగా బడుగు వర్గాలు చంపేస్తుంది. మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒకటే చెప్పారు, యుద్ధ భూమిలో చనిపోయిన వాళ్ళకంటే మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు. మగాళ్ళ సంఖ్య రోజు రోజుగా తగ్గిపోతా ఉంది. మీరు డేటా తీయండి. ఆంధ్రప్రదేశ్ లో గత 4 ఏళ్లుగా ఎంతమంది పురుషులు చనిపోయారో మనకు అర్థం అవుతుంది. ఆ చనిపోయిన వాళ్ళందరూ 45 ఏళ్ళ పైన వాళ్ళు చనిపోతా ఉన్నారు. వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయ్యి, లేకపోతే లివర్ సిరోసిస్ వ్యాధి వచ్చి చనిపోతా ఉన్నారు. అంటే మా మద్యాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పేరుతో అప్పులు తీసుకురావడం కాకుండా నాసిరకంగా మద్యం ఆయన సొంత మనుషుల ద్వారా చేయించడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ ప్రాణాలు హరియమంటున్నాయి. అదే సమయంలో ఈ రోజు మనకి పరిశ్రమలు లేక, ఉపాధి లేక ఏ హైదరాబాద్ కో, ఏ చెన్నైకో, బెంగళూరుకో పోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యువత ఆ స్థాయికి వచ్చింది. అంటే మీ కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది వీటిపైన? ఖచ్చితంగా నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఉన్నానమ్మా భారతీయ జనతా పార్టీకి. మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి మద్యానికి సంబంధించిన నియంత్రణకి వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నాను. కాబట్టి మేము ఖచ్చితంగా తీసుకొస్తున్న మేనిఫెస్టోలో
బడుగు వర్గాల వికాసం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 26 పథకాలు రద్దు చేశారో ఆ 26 పథకాలు పునరుద్ధరించడంతో పాటు ముఖ్యంగా దళితులకి ఏదైతే అత్యాచార నిరోధక చట్టం ఉందో దాన్ని పటిష్టంగా అమలు చేస్తాం. ఎక్కడ కూడా ఒక్క దళితుడు కూడా మేము అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వంలో దెబ్బతిన్నాము, అయితే మా ఆత్మ కూడా దెబ్బతిన్నది అని అనుకోని పరిస్థితుల్లో మేము క్రియేట్ చేస్తాం. మరి మద్యం పైన ఏ విధమైన స్టాండ్ ఉంటుందండి? మద్యం పైన ఏ విధమైన స్టాండ్ ఉంటుంది? ఎందుకంటే మీరు దాని గురించే కదా ఇప్పుడు కల్తీ లిక్కర్ గురించి మాట్లాడారు. మద్యాన్ని కూడా మేమేం చేస్తామంటే నియంత్రిస్తాం, బెల్ట్ షాపులు రద్దు చేస్తాం. అదేవిధంగా నాసిరకం మద్యం ఎవరైనా తయారు చేస్తే మేము దాన్ని శిక్షిస్తాం, డిజిటలైజేషన్ చేస్తాం. అదేవిధంగా నాణ్యమైన మద్యం లేకపోతే ఖచ్చితంగా ప్రతి షాపుల్లోనూ ఆ మద్యం క్వాలిటీని టెస్ట్ చేసే పరికరాలను పెడతాం, డిజిటలైజేషన్ వైపు పోతాం. అంటే మేము ఒక సిస్టమేటిక్ అంటే మేము తాగడాన్ని ఎంకరేజ్ చేయం, కానీ అదే సమయంలో డిఅడిక్షన్ సెంటర్స్ పెడతాం. మద్యం ద్వారా ఏదైతే ఆదాయం వస్తుంది అనుకుంటున్నామో ఆ ఆదాయముల సింహభాగం డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టడం ద్వారా రాబోయే రోజుల్లో మద్యం తాగడం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయి, ఎంత ప్రమాదం అవుద్దనే దగ్గర మేము ప్రజలు చైతన్యం చేసి అవేర్ చేసి ఆ మేరకు మేము ప్రజలకి మేము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కుర్రోళ్ళను కానీ లేకపోతే ప్రజలను కానీ ప్రొటెక్ట్ చేసే ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకుంటాం. అదేవిధంగా పారిశ్రామిక రంగం, ఇప్పుడు దినకర్ మా పార్టీలో ఒక ఇంటలెక్చువల్ టీమ్ లో ఉన్నాడు. ఆయన ద్వారా రాబోయే రోజుల్లో ఉపాధి ఎలా పెరగాల దగ్గర దినకర్ గారి ద్వారా ఒక నివేదికను తయారు చేస్తుంది పార్టీ. ఆ నివేదిక ద్వారా ఏం తెలియజేస్తామంటే ఎన్ని పరిశ్రమలు పెట్టచ్చు, ఎంతమంది యువతకు ఉపాధి ఇవ్వచ్చు, విస్తృతమైన 900 కిలోమీటర్ల పైన తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతాన్ని ఉపయోగించి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు, అదే విధంగా మన వ్యవసాయ ఆధారిత ఉంది, ప్రాన్ కల్చర్ ఉంది. వీటన్నిటిని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని రకాలుగా డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో యూత్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది బీజేపీ. మాకు సంబంధించిన మేనిఫెస్టో కమిటీలో కూడా వెంగవం శ్రీనివాస్ గారు ఇటువంటి వాళ్ళు, సుదేష్ రాంబట్ల, ఈ మేధావర్గం అంతా కూర్చొని కూడా చాలా స్పష్టమైన నివేదిక తయారు చేస్తున్నాము. ఈ నివేదికని తెలుగుదేశం పార్టీతో కానీ జనసేనతో కానీ షేర్ చేసుకుంటాము. షేర్ చేసుకుని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఫోకస్ వైపు మా వైపు ఉంటుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 45 సంస్థలు ఇచ్చిందండి అమరావతి మహిళల మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బూటు కాళ్లతో ఆ పోలీసుల ద్వారా తొక్కిచ్చి వాళ్ళని మానసిక శోభకు గురి చేశారు. అమరావతిని ప్రొటెక్ట్ చేసుకుంటాము. కేంద్రం ఇచ్చిన 45 సంస్థల్ని కూడా ఆ సంస్థలు డెవలప్ చేయడం ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించాలనేది బీజేపీ స్టాండ్. ఉమ్మడి ప్రభుత్వం 10 విద్యాసంస్థలు వచ్చాయి కాబట్టి ఏదైతే స్వర్ణయుగం కోల్పోయారో తిరిగి ప్యారడైజ్ రీగైన్ వాళ్ళ తిరిగి ఆ స్వర్ణయుగం చేజించుకున్న రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక స్వప్నం లాంటి కొత్త ప్రభుత్వం ఇవ్వాలనేది బీజేపీ స్టాండ్. ఒక్కసారి కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అంటే ఇప్పుడు పొత్తు ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయిందంటే ఒక 2-3 రోజులుగా వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఇవన్నీ ఇంకా నంబర్స్ కూడా వచ్చేసాయి బయటకి. మీకు 21 అంటున్నారు ఎమ్మెల్యేస్, అంటే అసెంబ్లీకి సంబంధించి స్థానాలు. మరి ఎంపీలకు సంబంధించి అంటే పార్లమెంట్ లోక్సభకి సంబంధించి కూడా 2 అంటున్నారు. అంటే అట్లీస్ట్ 3 అనుకున్నారు, ఇప్పుడు 2కు పరిమితం అయింది. అంటే 24 అయినా వస్తాయని మొదటి లిస్ట్ లోనే అనౌన్స్ చేశారు. ఇప్పుడు చూస్తే 21 అంటున్నారు. నంబర్ మీకు ఓకేనా జనసేనకి? మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి శిరోధారి ఏమండి. అంటే ఎందుకు అక్కడ సంఖ్య తగ్గవలసి వచ్చింది అన్నది కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి, కాకపోతే క్యాడర్ 24 సీట్లు అని అనౌన్స్ చేసినప్పుడే దాన్ని కొంచెం అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా, అంటే జనసేన అనే ఉనికి కానీ జనసేన గ్రాఫ్ కానీ ప్రజల్లో చాలా బలంగా ఉంది కాబట్టి డెఫినెట్ గా మాకు 50 నుంచి 60 సీట్లు తెచ్చుకునే కేపబిలిటీ ఉంది కాబట్టి 24 సీట్లకే పరిమితం అవ్వడం అనేది క్యాడర్ లో కొంచెం అసహనం ఉన్నప్పటికీ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట చెప్తే ఆ మాట శిరోధార్యంగా భావిస్తాము. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం కాంక్షించి ఈ రోజు బీజేపీ కూడా కలిసి రావడం అనేది కూడా చాలా శుభసూచకం అండి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ప్రజల యొక్క స్థితిగతులు మారాలి అన్న దాని మీద మాత్రమే 3 పార్టీలు పొత్తులో వెళ్ళడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే 50-60 ఎక్స్పెక్ట్ చేసినప్పుడే 24 ఇచ్చినప్పుడు ఓకే అని అనుకున్నప్పుడు ఇవాళ 3 సీట్లో ఇంకొక ఎంపీ తగ్గుతాయో దానికి మా క్యాడర్ లో పెద్దగా బాధ ఏమీ లేదండి. కానీ నామినేషన్ చేసినటువంటి ప్రతి జనసేన అభ్యర్థి కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారితో. ఇదైతే మాత్రం సత్యం అండి. అలాగే
మీ అధినేత కూడా అదే మాట మేము చెప్తూ కలిసి ఉన్నారండి వెళ్తున్నాం. కృష్ణవేణి గారు. మీ అధినేత కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. ఎన్ని సీట్స్ తీసుకున్నది కాదు, ఎన్ని గెలిచామని ఆయన కూడా అంటున్నారు. అయితే దీనిపైన వైసీపీ నాయకులు స్పందిస్తూ ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ అమర్నాథ్ గారిని చూస్తే పవన్ కళ్యాణ్ ని యూజ్ చేసుకుని వదిలేశారు, ఇలాంటి కామెంట్స్ అన్ని చేస్తూ ఉన్నారు. మీకేం బాధ అనిపించట్లేదా? అంటే నంబర్ తక్కువగా ఉండడం వల్లే కదా పవన్ వాళ్ళు అలాంటి కళ్యాణ్ కామెంట్స్ గారు- చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో యూజ్ చేసుకుంటే యూజ్ అయ్యే మెటీరియల్ కాదండి. ఆయన అంతా కూడా డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వ్యూహం ఆయనకు వదిలేయండి, నాకు వదిలేయండి, మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళండి అని మనకి క్యాడర్ కి బలమైన ఆదేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నామినేషన్ చేసిన ప్రతి చోట ప్రతి అభ్యర్థి కూడా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. ఇది జనసేన తథ్యం. అలాగే ఉమ్మడిగా మేము కలిసి వెళ్తున్నాం కాబట్టి అలాగే టీడీపీ మరియు బీజేపీ అభ్యర్థులను కూడా గెలిపించడానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం మేరకు మేము ఖచ్చితంగా క్యాడర్ అందరూ కూడా పనిచేస్తాం. కాకపోతే ఇరు పార్టీలో ఉన్నటువంటి కొంచెం సామరస్యంగా పరిష్కరించుకోవడం కానీ, అంటే కొంచెం సీనియారిటీగా ఉన్నటువంటి నాయకులు కానీ జనసేన సైనికుల్ని కొంచెం చిన్న చూపు చూడడం కానీ, వీళ్ళు కుర్రోళ్లే కదా అన్నట్టు ఈజీగా తీసుకోవడం కానీ మంచిది కాదండి. పొత్తులో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ జనసేన క్యాడర్ ని ఫోన్ చేసుకోవాలి. బీజేపీ వాళ్ళు ఎప్పుడు మాకు మిత్రపక్షంగా ఉన్నారు, ఎప్పుడు వాళ్ళకి మేము కోఆపరేట్ చేస్తాం, మాకు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు, ఎప్పుడూ మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి మాకు ఏ భేషజాలు లేవు. కాకపోతే కొన్ని చోట్ల సామరస్యంగా పరిస్థితులు అంటే మీరు చెప్పారు వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు మనం ఎక్కడా కూడా తావు ఇవ్వకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలనండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు మాట్లాడేది వాళ్ళ భయంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్నాడు, పిఠాపురాన్ని పోటీ చేస్తారనేసి కాకినాడని వదిలి పారిపోయి ఇక్కడికి వచ్చేలా ఉన్నాడు. ఎందుకంటే కాకినాడలో గెలవలేడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జనసేన అలాగే బీజేపీ ఆ కూటమి చాలా బలంగా, టీడీపీ కూటమి చాలా బలంగా ఉంది. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని కోట్లు ఖర్చు పెడదాము, ఎన్ని కాకి లెక్కలు వేసుకున్నా సరే కానీ పారిపోయేటువంటి పరిస్థితి. అనపర్తి పారిపోదామా అని కాసేపు చూస్తున్నాడు. లేదు పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి ఓడిపోతే అదొక గొప్ప ఓటమి కూడా గొప్పగా ఉంటుందని ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు. అలాంటి నాయకుల గురించి వాళ్ళు మాట్లాడేటువంటి కళ్ళబొల్లు కబుర్ల గురించి మేము ఎక్కువ రెస్పాండ్ అవ్వక్కర్లేదండి. మేమంతా కూడా గ్రౌండ్ వర్క్ లోనే ఉన్నాము. ఖచ్చితంగా జనసేన పోటీ చేసేటువంటి ప్రతి సీట్ ని గెలిపించడం, అలాగే పొత్తు ధర్మాన్ని మేము ఎలాగైతే పాటిస్తున్నామో ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా ఖచ్చితంగా పాటించాలండి. పాటించినప్పుడు మాత్రమే ఈ వైసీపీ అనేటువంటి ఈ దుష్ట పరిపాలన నుంచి